ఇప్పటికే ఫ్రైడే మార్కెట్స్ నెగెటివ్ సైడ్ కరెక్షన్ చూసిన తర్వాత పోర్ట్ఫోలియోలో మళ్ళీ ఫాలో అయిందా అనే క్వశ్చన్ డెఫినెట్గా మీకు రేజ్ అయ్యి ఉంటుంది. బట్ ప్రెజెంట్ రైట్ నో చూస్తే గోల్డ్ 5% పైన పెరిగింది, సిల్వర్ కూడా 5% పైన పెరిగింది, బిట్ కాయిన్ 6% క్రాష్ అయింది. యూఎస్ మార్కెట్స్ ఫ్రైడే అయితే మాత్రం మోర్ దెన్ 1.5% క్రాష్ అయినాయి, నాస్డాక్ 2.5% క్రాష్ అయింది. అసలు ఫ్రైడే మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఏం జరిగింది అండ్ ఈ రోజు మార్నింగ్ నుంచి ట్విట్టర్ చూసినా, ఈవెన్ వే టు న్యూస్ మన తెలుగు ఛానల్ న్యూస్ అప్డేట్స్ వస్తుంటాయి కదా తెలుగులో, వే టు న్యూస్ చూసినా కానీ లేకపోతే ఈవెన్ సిఎన్బిసి న్యూస్ ఛానల్స్ చూసిన, వెబ్సైట్ చూసిన, ట్రంప్ గురించి జస్ట్ ఒక పేరు కొట్టగానే చాలా అటాక్స్ జరుగుతున్నట్టు కనపడుతున్నాయి. ప్రెజెంట్ రైట్ నౌ వార్ అయితే మాత్రం చాలా సివియర్గా కనపడే అవకాశాలు అయితే మాత్రం కనపడుతున్నాయి. ఎందుకంటే స్టేట్మెంట్స్ అట్లా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఒక కంట్రీ ఇంకొక కంట్రీ మీద చేస్తే పర్లేదు, కానీ రెండు దేశాలు కలిపి ఒక దేశం మీద అటాక్ చేస్తుంది చూడండి, ఇది చాలా బిగ్ ఇష్యూగా మారే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా ఉన్నాయి. ఇది మండే మన ఇండియన్ మార్కెట్స్ని ఎంతవరకు ఇంపాక్ట్ పడుతుంది, ఏ స్టాక్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది అండ్ అట్లనే మండే యాక్షన్ ప్లాన్ మనకేంటి, సేమ్ టైం నెక్స్ట్ వీక్ 5 days ఉంటే మనకి 4 ట్రేడింగ్ సెషన్స్ మాత్రమే ఉన్నాయి, 1 day హాలిడే బికాస్ ఆఫ్ ద హోలీ ట్యూస్డే మార్కెట్స్ అయితే మాత్రం హాలిడే. మరి నెక్స్ట్ 4 days మార్కెట్స్ ఎట్లా ఉండబోతున్నాయి, ఈ వార్ యొక్క ఇంపాక్ట్ అనేది మండే ఒక్కరోజే ఉంటుందా లేకపోతే ఫర్దర్గా కమింగ్ డేస్ వరకు ఉండే అవకాశాలు ఉన్నాయా? అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటి అని అంటే రైట్ నౌ ఇప్పుడు నేను రికార్డ్ చేసిన టైంకి అయితే వార్ అవుతుంది, మేబీ మండే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యే లోపు ఇరాన్ వాళ్ళు సరెండర్ అయిపోయారు అనుకోండి, న్యూక్లియర్వి మేము స్టాప్ చేస్తున్నామని చెప్పేస్తే మళ్ళీ మార్కెట్స్ పాజిటివ్గా టర్న్ అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటి సినారీస్ ఎప్పుడు మనకి యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. మీ అందరికీ వీడియో చేసే ముందు నా సైడ్ నుంచి నేను అడిగే రిక్వెస్ట్ ఒకటేనండి. సో మాకు 1 రూపీ కూడా మీరు పే చేయక్కర్లేదు, జస్ట్ కాంటెంట్లో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీరు చూస్తునేటప్పుడు నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద అనాలిసిస్. నా మీ అందరికీ తెలుసు కదా, వీక్లీ అనాలిసిస్ డిస్కస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా లాస్ట్ వీక్ న్యూస్ అప్డేట్స్ డిస్కస్ చేస్తాం. ఎందుకు లాస్ట్ వీక్ గురించి మాట్లాడతామో తెలుసా? బికాజ్ లాస్ట్ వీక్లో ఏదైనా న్యూస్ పాయింట్స్ బట్టి మార్కెట్స్ రియాక్ట్ అయినాయి అనుకోండి, అదే న్యూస్ అప్డేట్స్ అనేవి ఈ వీక్ కూడా క్యారీ ఫార్వర్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? లెట్స్ సే ఎగ్జాంపుల్, ఎలక్షన్స్ ఉందనుకోండి, కంప్లీట్గా గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది, సో మార్కెట్లో హెవీ ఫాల్ వస్తుంది. సో గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది కాబట్టి ఆ ఫాల్ అనేది 4 days 3 days ఉండదు, మోస్ట్లీ ఒక 1 month 2 months ఉంటుంది. సో అట్లా కంటిన్యూ అవుతుంది కదా, లైక్ కోవిడ్ తీసుకోండి, అట్లాంటి సిచ్యువేషన్స్ ఏదైనా ఇప్పుడు వార్ తీసుకోండి, ఏదైనా నెగిటివ్ న్యూస్ ఉంటే అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కదా. అందుకోసం లాస్ట్ వీక్లో ఏదైనా న్యూస్ బట్టి మార్కెట్ రియాక్ట్ అయిందా లేదా అనేది డిస్కస్ చేస్తాం. రెండో పాయింట్ ఇంకేంటి ఏంటంటే టెక్నికల్గా ఏవైనా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ అంటే 1 day కానీ 1 week టైం ఫ్రేమ్లో మేజర్ సపోర్ట్ లెవెల్స్ కానీ బ్రేక్ అయిపోతే మోస్ట్లీ మార్కెట్ ఆ ఫాల్ కంటిన్యూ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆ రెండు డిస్కస్ చేస్తాం మనం. నా లాస్ట్ వీక్ ఏం జరిగింది అనేది ఒకసారి స్క్రీన్ మీద మీరు చూస్తే, నిఫ్టీ 50 అయితే మాత్రం లాస్ట్ వీక్లో ఫస్ట్ 4 days కంప్లీట్గా వాలటైల్గా ట్రేడ్ అయింది, కానీ ఫ్రైడే మాత్రం హెవీగా ఫాల్ వచ్చింది. ఫస్ట్ వన్ ఫ్రైడే ఫాల్ అవడానికి రీజన్ వారి యొక్క టెన్షన్స్ ఫ్రైడేనే మార్కెట్లో అయితే మాత్రం తెలిసిపోయింది. బికాస్ ఎందుకంటే 2 days మార్కెట్స్ హాలిడే. అప్పటికి 1 week బ్యాక్ ట్రంప్ అయితే మాత్రం యూఎస్ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా మిడిల్ ఈస్ట్ ఏరియాస్లో అయితే మాత్రం ఆల్రెడీ అక్కడికి అయితే మాత్రం డిప్లాయ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇష్యూ. సెకండ్ వన్, ఈ జెనీవాలో అయిన టాక్స్ ఏవైతే ఉన్నాయో కేవలం ప్రోగ్రెస్లో ఉన్నాయని చెప్పి మీడియేటర్స్ చెప్పారు. సో మేబీ ఆ ప్రోగ్రెస్లో ఉన్న ఏదైతే జెనీవా టాక్స్ ఉన్నాయో అది వారికి దారితీస్తుంది, ఏం దారితీస్తుంది తెలియదని లక్ష్యవారం నాడు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ మనం మాట్లాడుతున్నప్పుడు డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు రైట్ నౌ ఫ్రైడే ఆ ఫియర్ వల్లనే కరెక్షన్ అయితే మాత్రం వచ్చింది. ఫస్ట్ వన్, వారి యొక్క ఫియర్ వల్ల ఫ్రైడే కరెక్షన్ వచ్చిందని అర్థమైంది. అంతకుముందు 4 రోజులు అయితే మార్కెట్స్ కొంచెం వాలటైల్గా ట్రేడ్ అయినాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్, పక్కన పెట్టేద్దాం. సెకండ్ వన్, మార్కెట్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ 1 day టైం ఫ్రేమ్ పెట్టుకొని నేను చూస్తే 25,370 అని ఒక మేజర్ సపోర్ట్ లెవెల్ మనకు కనపడుతుంది. రైట్ నో ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిపోయింది. మేబీ ఫర్దర్గా నిఫ్టీ 50 అయితే మాత్రం 24,600 వరకు ఫాలో అవడానికి ప్రాబబిలిటీస్ ఉండేటట్టు మనకి ఈ డేటా బట్టి అయితే మాత్రం అర్థమవుతుంది. ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయింది కాబట్టి అది రివర్స్లో వెళ్తే రెసిస్టెన్స్ లెవెల్గా యాక్ట్ చేస్తుంది. ఆ లెవెల్ బ్రేక్ అయితేనే పాజిటివ్ సైడ్, లేకపోతే ఫాల్ కంటిన్యూ అవడానికి అవకాశం ఉంటుందని. టెక్నికల్గా మార్కెట్ వీక్నెస్ కంటిన్యూ అవుతుందని నిఫ్టీ 50 చెప్తుంది. రెండు, ఒక ఫియర్ వల్ల ఫాల్ అయిందని మనకి ఫ్రైడే అయితే మాత్రం తెలుస్తుంది. అయితే ఆ ఫాల్ కంటిన్యూ అవుతుందా అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఫ్రైడే 3:30కి మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఏంటి జరిగినాయి అనేది ఒక్కొక్కటి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్, ఇండియా జీడిపి డేటా వచ్చింది. జీడిపి డేటా అయితే మాత్రం 7.8% మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది, నెంబర్ కూడా 7.8% వచ్చింది. కొంచెం న్యూట్రల్గా మనం తీసుకోవచ్చు, అక్కడ వరకు బాగానే ఉంది. కానీ మన మార్కెట్స్లో ఆ డేటా వచ్చిన తర్వాత యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగింది చూడండి. డౌ జోన్స్ 623 పాయింట్స్ కరెక్షన్ అయింది, నాస్డాక్ 123 పాయింట్స్ కరెక్షన్ అయింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూసుకుంటే డౌ జోన్స్ 1.26% నెగిటివ్లో క్లోజ్ అయితే నాస్డాక్
0.49% నెగిటివ్లో క్లోజ్ అవ్వడం అయితే మాత్రం మనం చూసాం. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు నేను చూస్తున్న దాని ప్రకారంగా బ్రెంట్ ఆయిల్ 2.87% పాజిటివ్ సైడ్ క్లోజ్ అయింది. క్రూడ్ ఆయిల్ WTI అయితే మాత్రం 2.78% అప్ సైడ్ మూవ్ అయింది. సిల్వర్ 6% పెరిగితే గోల్డ్ 1% వరకు మూమెంటం అయితే కనిపించింది. సో మేజర్గా ఉన్న సేఫ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరిగిపోతున్నాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్న ఎకానమీ ఇంపాక్ట్ అవుతుందని అనుకున్నా కానీ ఇమీడియట్గా గోల్డ్, సిల్వర్, క్రూడ్ అనేది పెరిగిపోతుంది. నా ఫ్రైడే వరకు అయితే మాత్రం యూఎస్ మార్కెట్స్ క్రాష్ అవ్వడం చూసాం. యూఎస్ మార్కెట్స్ డ్రాప్ అవడానికి కూడా ఒకటి వచ్చేసరికి రిలేటెడ్గా ఫియర్ ఉండడం, అండ్ ఇంకోటి ఏంటంటే ట్రంప్ వచ్చేసరికి ఏఐ క్లౌడ్, ఆంథ్రోపిక్ కంపెనీ ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని గవర్నమెంట్ అయితే మాత్రం యూజ్ చేయట్లేదు, బ్యాన్ చేసింది. ఎందుకంటే గవర్నమెంట్కి డిఫెన్స్ కోసం దాని టెక్నాలజీని యూజ్ చేసుకోమని రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు రిక్వెస్ట్ చేయలేదు, ఆర్డర్ చేశారు. అయితే దాన్ని ఒప్పుకోకపోవడంతో ట్రంప్ అయితే మాత్రం ఏఐ టూల్స్కి కొన్ని యాక్సెస్ ఇవ్వనని చెప్పేశారు, పర్మిషన్ ఇవ్వనని చెప్పి. అది ఒక పక్క టెక్ స్టాక్స్కి కొంచెం పాజిటివ్గా తీసుకుంది, కాంపిటీషన్ తగ్గుతుందేమో అని. కానీ ఇప్పటికీ అది నెగిటివ్నే, బట్ ఆ టైంకి మేబీ పాజిటివ్గా తీసుకోవచ్చు. అండ్ యూఎస్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే డౌ జోన్స్ కూడా 1.26% నెగిటివ్లోనే క్లోజ్ అయింది బికాజ్ ఆఫ్ ద వార్ ఫియర్. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత సాటర్డే మార్నింగ్ నుంచి అసలు ఏం జరుగుతుంది ఒక్కసారి మీరు ఇక్కడ క్లియర్గా చూడండి. మార్కెట్స్ మండే కూడా క్రాష్ అవ్వడానికి కారణం ఎందుకు అని అంటే నేను మీకు ఒకటే చెప్తాను. మనం ఇంకా ఈవీ సెగ్మెంట్లోకి ఎంటర్ అవ్వలేదండి. ఈవీ సెగ్మెంట్లోకి మనం ఎంటర్ అవ్వలేదంటే మన ఇండియాలో 70 to 80% వరకు ఇప్పటికీ కూడా ఆయిల్ మీదే మనం డిపెండ్ అయ్యి ఉన్నాం. ఈవెన్ మీరు వెహికల్ దగ్గర నుంచి ఈవెన్ పెయింట్, ఒక వాల్కి పెయింట్ వేసే వరకు మొత్తం ఆయిలే యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు రైట్ నౌ ఈ యుద్ధం జరుగుతున్నది 3 దేశాల మధ్యలో. అయితే ఒకటి ఏంటంటే ఇరాన్ ఒక పక్క ఉంది, ఇంకో పక్క 2 దేశాలు ఉన్నాయి. ఆ 2 దేశాలు ఏంటి? ఇజ్రాయెల్, యుఎస్. అసలు యుద్ధం ఎందుకు జరుగుతుందో క్లారిటీ ఇచ్చేస్తా. యుఎస్ వాళ్ళు ఇరాన్ వాళ్ళని న్యూక్లియర్ వెపన్ని రెడీ చేయొద్దని చెప్తున్నారు. న్యూక్లియర్ వెపన్ ఇరాన్ వాళ్ళు రెడీ చేసుకుంటే యుఎస్కి ఏంటి నష్టం అని మీరు అనొచ్చు. న్యూక్లియర్ వెపన్ చేసుకుంటే ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే ఒక రౌడీకి కత్తి ఇచ్చారనుకోండి, ఆ రౌడీ చేతిలో కత్తి పెట్టుకొని ఎంతమందినైనా బెదిరిస్తాడు. ఇరాన్ రౌడీ కాదు. పాయింట్ ఏంటంటే ఇరాన్ దగ్గర కానీ న్యూక్లియర్ వెపన్ ఉంటే రేపు పొద్దున ఇజ్రాయిల్ని భయపడుతుంది, లేదా ఇంకేదైనా దేశానికి పడకపోతే నీ మీద న్యూక్లియర్ వెపన్ వేస్తానని చెప్తుంది. అట్లాంటివి చెయ్యొద్దు. నువ్వు చేస్తే సో నెగిటివ్గా మారే అవకాశం ఉంటుందని చెప్పి, అంటే నీకు ఎక్కువ పవర్స్ వచ్చేస్తాయి, ఇంకా నువ్వు అలా చేసావంటే నువ్వు డామినేట్ చేస్తావు, అలా చెయ్యుకొని యుఎస్ ఇరాన్కి చెప్తుంది. ఇరాన్కి ఇజ్రాయెల్కి నార్మల్గానే పడదు. ఈ టైంలోని ఇజ్రాయెల్ తోటి యుఎస్ వాళ్ళు చేయగలిపారు. ఏం చెప్తున్నారంటే వాళ్ళు న్యూక్లియర్ సైట్స్ని బిల్డ్ చేయకపోతే పర్వాలేదు, న్యూక్లియర్ సైట్స్ని బిల్డ్ చేస్తానంటే మాత్రం ఒప్పుకోవద్దని. 3 వారాలు బట్టి ఇద్దరి మధ్య కూడా పీస్ డీల్స్, అంటే ఒక ఒప్పందంకి వద్దాం, ఏవైనా డిమాండ్లు ఉంటే చెప్పు, పోనీ మీకేంటి, ఇరాన్ మీద శాంక్షన్స్ ఉన్నాయి కొన్ని యుఎస్ వాళ్ళు విధించారు. సో యుఎస్ వాళ్ళు ఇరాన్ మీద శాంక్షన్స్ విధించారు కదా, ఏదైనా ఉంటే చెప్పు మాట్లాడుకుందాం అన్నారు. 3 వారాలు మాట్లాడుకున్నారు, ఎక్కడ కూడా వాళ్ళిద్దరి మధ్య పాజిటివ్ స్టేట్మెంట్స్ వెళ్ళాయి. సో అందుకు ఇరాన్ వాళ్ళు ఏం చేశారంటే అయితే మాది మేము కంటిన్యూ చేసుకుంటాం అన్నారు. నీకు 10 రోజులు టైం ఇస్తున్నాను, నువ్వు ఆపకపోతే మాత్రం నీ మీద యుద్ధం ప్రకటిస్తానని ట్రంప్ అప్పుడే చెప్పిండు. ట్రంప్ దగ్గర ఉన్న అబ్రహాం లింకన్ అని చెప్పేసి ఒక వెపన్ ఉంది, ఓకే, ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించిన ఒక వెపన్. దాన్ని సేమ్ టైం యూఎస్ నుంచి చాలా వెపన్స్, ఎయిర్ రిలేటెడ్గా వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిడిల్ ఈస్ట్ ఏరియాలో పార్క్ చేసిండు. మిడిల్ ఈస్ట్ ఏరియా ఎందుకనంటే మీరు ఇక్కడ క్లియర్గా చూడండి, నేను మ్యాప్లో చూపెడుతున్నా. ఇరాన్ ఇక్కడ ఉంది, ఓకే. సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో, సౌదీ అరేబియా, జడ్డా, కువైట్, యెమెన్, ఓమన్ అండ్ యుఏఈ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ పార్క్ చేసిండు అనమాట. ఈ పర్టిక్యులర్ ఏరియాస్లో నేను రౌండ్ మార్క్ చేస్తాను చూడండి, ఈ పర్టికులర్ ఏరియాస్లో పార్క్ చేసిండు తన ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని. ఎందుకు? ఈజీగా ఇరాన్ పక్కనే ఉంది చూసారా, ఇరాన్. ఇప్పుడు ఎక్కడ అటాక్ చేస్తున్నారని అంటే టెహ్రాన్ అని ఒకటి ఉంది ఇక్కడ, టెహ్రాన్. ఎందుకు అని అంటే కమీనేని, ఓకే, కామినేని అనుకుంటే కరెక్ట్ నేను ప్రొనౌన్స్ చేయట్లేదు, ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ని చంపేద్దామని చెప్పి ఇప్పుడు టెహ్రాన్ మీద కంటిన్యూస్గా అటాక్స్ జరుగుతున్నాయి. అండ్ ఒక పక్క యుఎస్ వాళ్ళు అటాక్ చేస్తుంటే ఇంకో పక్క ఇజ్రాయెల్ వాళ్ళు కూడా అటాక్ చేస్తున్నారు. ఇద్దరు అటాక్ చేస్తుంటే ఇరాన్ వాళ్ళు తిరిగి యుఎస్ మీద అండ్ సేమ్ టైం ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు యుఎస్ మీద, అంటే యుఎస్ కంట్రీ మీద చేయరు, ఏం చేస్తున్నారంటే దాని ఎదురుగా ఉన్న ఆపోజిట్లో యుఏఈలోని యుఎస్ యొక్క బేస్ ఉన్నాయి, ఓకే, ఎయిర్ క్రాఫ్ట్ బేసెస్, ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండ్ అవ్వడానికి ఎక్కడి నుంచి అయితే అటాక్ చేస్తున్నాయి వెపన్స్, వాటి మీద తిరిగి వీళ్ళు అటాక్ చేస్తున్నారు. ఈ 2 అటాక్స్ జరుగుతుంటే ప్రపంచానికి ఏం జరుగుతుందని మీరు అనొచ్చు. బేసిక్గా ఈ రెండింటి మధ్య, యుఏఈకి ఇరాన్ మధ్య ఇక్కడ బ్లూ కలర్లో ఒకటి చూసారా, ఇదేంటంటే ఓషియన్ అనమాట. ఎక్కడ అంటే మన ప్రపంచం మొత్తం మీద ఒక రోజు 100 బ్యారెళ్ళు కానీ సప్లై చేస్తే, అంటే ప్రతి కంట్రీస్ కలిపి 100 బ్యారెళ్ళు ప్రొడ్యూస్ చేస్తే అందులో 20 బ్యారెళ్ళ వరకు ఈ పర్టిక్యులర్ ఓషియన్లో నుంచి వెళ్తాయన్నమాట. ఇరాన్కి ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అని చెప్పేసి ఒకటి ఉంది, ఇదిగోండి స్ట్రైట్ ఆఫ్ హార్మోజు అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉంది. నేను బాగా జూమ్ చేస్తుంటే మీకు ఇక్కడ కనపడుతుంది, ఓకే, స్ట్రైట్ ఆఫ్ హార్మోజు అని చెప్పి. ఒకవేళ ఇగోండి
స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అని మిక్స్కి పేరు కనపడుతుంది కదా, ఒకవేళ కానీ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ను బ్లాక్ చేస్తే ఇగోండి ఇది ఇలా బ్లాక్ చేసేస్తారనమాట. ఏదైనా జరిగితే ఇది ఇలా బ్లాక్ చేసేస్తారు. ఒకవేళ కానీ ఈ ఓషన్ కానీ ఒకవేళ బ్లాక్ చేస్తే మాత్రం 20% క్రూడ్ ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మన ఇండియా పక్కనే ఉంచండి, ఓషన్ నుంచి మన ఇండియాకే వెళ్తుంది. మన ఇండియా ప్రజెంట్ రైట్ నా ఆయిల్ మీద 70-80% డిపెండ్ అయ్యి ఉంది. ఆయిల్ ప్రైజెస్ అమాంతం పెరిగిపోతాయి. ఎందుకు 20% సప్లై ఆగిపోతే రిమైనింగ్ 80% సప్లై చేయడానికి చాలా కష్టం ఉంటుంది. ఇప్పుడు రైట్ నా ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. అదే కానీ జరిగితే మాత్రం ఇండియాలో ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, క్రూడ్ ప్రైస్ పెరిగిపోతుందని అనుకోండి, ఆబ్వియస్లీ ఇండియాలో ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోతాయి. ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోతే ఆయిల్ రిలేటెడ్ కూడా అన్ని ప్రొడక్ట్స్ ప్రైజెస్ కూడా పెరిగిపోతాయి. అందుకు ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ మండే అయితే మాత్రం ఇది కంపల్సరీగా నెగిటివ్గా ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్న టైంకి ఉన్న న్యూస్ అప్డేట్ బట్టి చెప్తున్నాను, మళ్ళీ నెగిటివ్ కామెంట్ చేయొద్దు. ఒకవేళ నేను వీడియో రికార్డ్ చేశాక ఏమైనా న్యూస్ అప్డేట్స్ వస్తే మీకు డెఫినెట్గా మన యూట్యూబ్ పోస్ట్లో పెడతాను, లేదా మన టెలిగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి, అది లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి, అందులో అప్లోడ్ చేస్తాను. ఒకవేళ ఏమైనా మారితే మండే మార్నింగ్ ప్రీ మార్కెట్ చెప్తాను కదా, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం ఈ వార్ ఇష్యూ ఇంకా పెరుగుతుంది. ట్రంప్ ఏం చెప్తున్నాడంటే మా టార్గెట్ అంతా ఒకటే, ఇరాన్ వాళ్ళు ఎప్పటికైనా కానీ ఆగిపోవాలి, ఆగకపోతే మాత్రం చర్యలు ఇంకా ధీరంగా ఉంటాయి. నేను ఆల్రెడీ ఓపెన్ వార్ నేను ఇచ్చేసాను, మేము ఇజ్రాయెల్ కలిపి అటాక్ చేస్తాం, ఒక్కరం కాదు. ఇజ్రాయెల్ ఒక పక్క నుంచి అటాక్ చేస్తుంది, మేము ఒక పక్క నుంచి అటాక్ చేస్తాం, 2 దేశాలు కలిపి అటాక్ చేస్తాయి అని చెప్పి ఆల్రెడీ ట్రంప్ అయితే మాత్రం స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ ట్రంప్ ఆన్ ఇరాన్ అని మీరు కొడితే ఎవ్రీ మినిట్ అయితే మాత్రం మీకు వస్తుంది చూడండి, ట్రంప్ అనౌన్సెస్ మేజర్ కాంబాక్ట్ ఆపరేషన్స్ అని చెప్పి. సింపుల్ చెప్పాలనుకుంటే ట్రంప్ ఆల్రెడీ తన ఆపరేషన్స్ని మొదలు పెట్టేశాడని. సో ఒకవేళ కానీ ఇంకా ఇది కంటిన్యూ అయితే మాత్రం ఇరాన్ కోపం వస్తే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేస్తుంది. నా దీనివల్ల ఎంతవరకు ఇంపాక్ట్ పడుతుంది అనే దాని గురించి మీరు చూసుకుంటే స్క్రీన్ మీద ఒకసారి మీరు క్లియర్గా చూడండి. ఫస్ట్ వన్, గోల్డ్, సిల్వర్, క్రూడ్ 3 పెరిగిపోతాయి. బంగారపు ధర, సిల్వర్ ధర భారీగా పెరుగుతుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో డబ్బులు రావట్లేదని అనుకునేటప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి, మోస్ట్లీ వాళ్ళకి డబ్బులు ఎందులో వస్తాయో సేఫ్గా అందులో చేస్తారు. సో స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతునేటప్పుడు, ఎకానమీ వీక్ అవుతునేటప్పుడు, ఇప్పుడు ఇంకోటి స్టాక్ మార్కెట్ ఎందుకు క్రాష్ అవుతుంది, యుద్ధాల వల్ల. యుద్ధం జరిగినప్పుడు ఎకానమీస్కి ఎఫెక్ట్ పడతాయి కదా, ఎకానమీస్ వీక్ అవుతునేటప్పుడు మోస్ట్లీ సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా, సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్నే కొంటాయి. గోల్డ్ అమాంతం పెరిగిపోతుంది, సిల్వర్ కూడా అమాంతం పెరిగిపోతుంది, ఇంకోటి క్రూడ్ కూడా అమాంతం పెరిగిపోతాయి. ఈ 3 కూడా రేపు అయితే మాత్రం భారీగా పెరగడానికి అవకాశం అయితే మాత్రం ఉంది. నాకు తెలిసి ఆల్రెడీ ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ భారీగా పెరిగిపోయే ఉంటాయి. మార్కెట్ హాలిడే అయినా మీరు గోల్డ్ ప్యాక్స్ USD చూడండి, ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వన్, ఈ గోల్డ్ అండ్ సిల్వర్, క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల కొన్ని కంపెనీస్కి పాజిటివ్ ఉన్నాయి, సేమ్ టైం కొన్ని కంపెనీస్కి నెగిటివ్ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు క్లియర్గా చూడండి, ఎనర్జీ స్టాక్స్లోని క్రూడ్ ఆయిల్ కానీ పెరిగింది అనుకోండి, సో ప్రెజెంట్ రైట్ నో మన ఇండియాలోని యాజ్ ఆఫ్ నో క్రూడ్ ఆయిల్ని కంప్లీట్గా రిఫైనింగ్ చేసే కంపెనీస్ ఉన్నాయి. సో రిలయన్స్ ఇండస్ట్రీస్, ONGC, ఆయిల్ ఇండియా, కోల్ ఇండియా అని చెప్పేసి వీళ్ళకైతే మాత్రం పాజిటివ్గా మారే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి, ఎప్పుడైనా యుద్ధాలు జరిగితే డిఫెన్స్ స్టాక్స్లో బిగ్ పాజిటివ్ కనపడుతుంది. HAL, BEL, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, మాజ్గాంవ్ షిప్ బిల్డ్ అండ్ కంపెనీస్ పాజిటివ్ సైడ్ వెళ్తాయి. బికాజ్ యుద్ధాలు జరిగినప్పుడు డిఫెన్స్ కంపెనీస్కి ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి, అది బిగ్ పాజిటివ్. నెక్స్ట్ వన్, ఏవియేషన్ స్టాక్స్ ఇంపాక్ట్ పడతాయి. ఇండిగో, స్పైస్జెట్. ఎందుకు, ఆయిల్ ప్రైజెస్ అమాంతం పెరిగినప్పుడు వీళ్ళకి ఫ్యూయల్ కాస్ట్ పెరిగిపోతుంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మార్జిన్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే ఆయిల్ ప్రైజెస్ పెరుగుతునేటప్పుడు పెట్రోల్ కొట్టించుకునే వాళ్ళు, డీజిల్ కొట్టించుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోద్ది కదా. సో దానివల్ల IOCL, BPCL, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీస్ ఇంపాక్ట్ పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆటో అండ్ పెయింట్ స్టాక్స్. ఎందుకు, సో ఆయిల్ ప్రైజెస్ పెరిగినాయనంటే ఆటోమొబైల్లో కూడా చాలా వరకు ఆయిల్స్ని యూజ్ చేస్తారు, అండ్ ఈవెన్ ఆటో సెక్టర్ పరంగా సేల్ కూడా తగ్గిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మారుతి సుజుకి, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, బెర్జర్ పెయింట్స్ ఇవన్నీ ఇంపాక్ట్ పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లాజిస్టిక్స్ కంపెనీస్, బికాజ్ అవి ఆయిల్తోనే ఆపరేట్ అవుతాయి. కాన్కర్, డెలివరీ లాంటి కంపెనీస్ కూడా ఇంపాక్ట్ అయితే మాత్రం పడతాయి. ఇది కాకుండా IT కంపెనీస్ మీద అయితే మాత్రం లిటిల్ బిట్ వాలటాలిటీ కనబడుతుంది. ఎందుకంటే డాలర్ అనేది చాలా వాలటైల్గా వార్ జరుగుతున్నప్పుడు ట్రేడ్ అవుతుంటుంది కాబట్టి TCS, ఇన్ఫోసిస్, HCL టెక్ లాంటి కంపెనీస్ కూడా లిటిల్ బిట్ ఇంపాక్ట్ పడడానికి అవకాశాలు అయితే మాత్రం ఉంటాయి. నా ఈ వార్ అయితే మాత్రం తక్కువలో, అంటే ఒక్క రోజులో 2 రోజుల్లో ఆగిపోయేదే లేదు అని ఒక పక్క ట్రంప్ స్టేట్మెంట్ చేస్తున్నాడు. అదే కానీ జరిగితే మాత్రం ట్యూస్డే మార్కెట్ హాలిడే కదా, సో మళ్ళీ హాలిడే ఉంది కాబట్టి మండే వచ్చేసరికి హెవీ సెల్ ఆఫ్ కనబడుతుంది. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న టైంకి మండే వరకు వార్ స్టాప్ అవ్వలేదు అనుకోండి, మండే ఫాల్ అనేది కొంచెం సివియర్ ఉంటుంది. సివియర్ ఉండడానికి 2 కారణాలు, ఒకటి వార్ స్టాప్ అవ్వలేదు, 2 మళ్ళీ ట్యూస్డే మనకి హాలిడే. ఎందుకంటే నేను బిజినెస్ వీక్స్లో చెక్ చేసుకుంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి,
ట్యూస్డే హోలీ ఉంది. ఓకే, మార్కెట్స్ ఆర్ షట్ డౌన్ ఆన్ ట్యూస్డే అని ఉంది బికాస్ ఆఫ్ హోలీ. వెన్స్డే పెద్ద ఈవెంట్స్ ఏం లేవు. మంత్ ఫస్ట్ వస్తుంది కదా. ఇంకోటి మార్చ్ ఫస్ట్ వచ్చేసరికి ఆటో సేల్స్ డేటా, సేమ్ టైం మీకు జిఎస్టీ డేటా వస్తుంది. ఆ రెండు చూడండి. కానీ నెగిటివ్ న్యూస్ ఉండేటప్పుడు అవి పెద్దగా వర్కౌట్ అవ్వు. నెక్స్ట్ థర్స్డే పరంగా చూసుకుంటే యూఎస్ జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా ఉంది. బ్యాంక్ లోన్ గ్రోత్ డేటా అయితే మాత్రం ఫ్రైడే కనపడుతుంది. ఓకే, ఈ డేటాస్ ప్రకారంగా చూసుకుంటే మాత్రం ఇవి పెద్దగా ఇంపాక్ట్ చేసేవి లేవు. కానీ ట్యూస్డే హాలిడే ఉండడంతో మండే ఇంకా సివియర్గా ఫాలో అవుతుంది వార్ కానీ కంటిన్యూ అయితే. ఒకవేళ కానీ వార్ నార్మల్గా ఉందనుకోండి, మండే బిగ్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అవుతుంది, అది కామన్. ఓకే, వార్ సెటిల్ అవుతుందనే న్యూస్ వచ్చినా మండే గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యి తర్వాత రికవరీ అవుతుంది. కానీ మండే అయితే మాత్రం వీక్ ఓపెనింగ్ మనం చూస్తాం. గ్యాప్ డౌన్ ఎంత అవుతుంది అనేది గిఫ్ట్ నిఫ్టీ బట్టి మండే మార్నింగ్ డిసైడ్ అవుతాం. ఓకే, బ్లడ్ బాత్ అయితే మాత్రం ఇప్పుడున్న డేటా బట్టి అయితే కనపడుతుంది బ్లడ్ బాత్ కంటిన్యూ అవుతుందని. బట్ ఫర్దర్గా కంటిన్యూ అవుతుందా అంటే వారు ఆపకపోతే మాత్రం ఈ వీక్ మొత్తం డౌన్ సైడ్ మనం ఫాల్ చూసే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువ ఉంటాయి. ఇవి అనదర్ వన్. నా ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, బిట్ కాయిన్ ఈరోజు ఇప్పుడు ఎందుకంటే బిట్ కాయిన్ 24/7 ఉంటుంది కదా, కరెంట్లీ 64,000 దగ్గర బిట్ కాయిన్ అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. బిట్ కాయిన్ ఇప్పుడు ఫాలో అవుతుంది కదా, సో ఇంకా ఫర్దర్గా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుందేమో అని మీకు అనిపించవచ్చు. సో నా ఒపీనియన్ ప్రకారం అయితే బిట్ కాయిన్ 60,000కి వస్తే మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి అయితే మాత్రం ఒక మంచి ఆపర్చునిటీనే. అండ్ ఇంకోటి ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా చూసుకుంటే ప్రెజెంట్ రైట్ నో ఇప్పటికి నేను రికార్డ్ చేసిన టైంకి అయితే మాత్రం ఎస్టర్డే గోల్డ్ 1.83% అప్సైడ్ అయితే మాత్రం మూవ్ అయింది. సో మేబీ ఒకవేళ కానీ ఫర్దర్గా ఇంకా మూవ్ అయితే మాత్రం గోల్డ్ ఆల్ టైమ్ హైక్ వెళ్ళిపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. జియో పొలిటికల్ టెన్షన్స్ ఉండేటప్పుడు మోస్ట్లీ గోల్డ్ అండ్ సిల్వర్ హెవీగా పెరుగుతుంది. ఇంకోటి గోల్డ్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే డెల్టాలోని 50 టైమ్స్ లెవరేజ్తో 24/7 ట్రేడింగ్ అనేది అందులో చేసుకోవచ్చు. అండ్ గోల్డ్లో చేసుకుందామన్నా యూఎస్ స్టాక్స్లో చేసుకుందామన్నా కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రెఫరల్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే డెఫినెట్గా మీరు యాక్టివ్గా ట్రేడ్ చేసుకోవడానికి అయితే మాత్రం అవకాశం ఉంటుంది. ఇవి మేజర్గా అప్డేట్స్ అయితే మాత్రం హోప్ క్లియర్ కట్గా నేను చేసిన అనాలిసిస్, ఇచ్చిన న్యూస్ అప్డేట్స్ అండ్ అట్లనే కాంటెంట్ కోసం గ్యాదర్ చేసిన న్యూస్ ఇదంతా కూడా మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ మండే మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.